హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్. సో ఈరోజు అయితే నేను హోలీ వస్తుంది కదా, సో అందుకోసమని మనం ఇంట్లోనే కలర్స్ ఎలా రెడీ చేసుకోవాలి, మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 5 కలర్స్ చేసుకుంటున్నాను. సో అందుకోసమని ఫస్ట్ ఇక్కడ పసుపు తీసుకున్నాను, అన్నీ వాటర్లో మిక్స్ చేశాను పసుపు. అండ్ ఇది క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ కోసం. అండ్ ఒకలాగా డార్క్ రెడ్ లాగా ఆ కుంకుమ, అండ్ బీట్రూట్ పింకిష్ కలరు, అండ్ గ్రీన్ కలర్ కోసం అండ్ పాలక్. సో ఈ 5 కలర్స్ తీసుకున్నాను. అండ్ వీటిని మిక్స్ చేసేకి నేనైతే ఇక్కడ 2 పెద్ద కప్స్ ఫుల్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సో కార్న్ఫ్లోర్ వేసి అండ్ ఈ కలర్స్ మనం ఒక్కొక్కటి చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను బీట్రూట్ కలర్ వేసాను. వేసి బాగా రబ్ చేయండి, పిండిని చేతిలో పట్టుకొని రబ్ చేస్తే ఆ ఉండలు అనేవి కట్టకుండా సాఫ్ట్గా బాగా వస్తుంది. సో అలా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మీకు డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువ జ్యూస్ వేసుకోండి, లైట్గా అయితే కొంచెం వేసుకొని చేసుకోండి. సో బీట్రూట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలక్ అని ట్రై చేస్తున్నాను గ్రీన్ కలర్ కోసం. సో ఇవైతే చాలా బాగా వచ్చాయి, కలర్స్ అయితే ఆల్మోస్ట్ పేస్టల్ కలర్స్ లాగా వచ్చాయి. అండ్ ఇవైతే చాలా స్కిన్కి చాలా అంటే చాలా మంచిది, ఎందుకంటే మనం బయట తీసుకొని వాటిలో ఏమైనా కెమికల్స్ ఉన్నాయి, ఎంత ఎకో ఫ్రెండ్లీ అని చెప్పినా కానీ మనకి ఎక్కడో కొంచెమైనా డౌట్ ఉంటుంది, ఏదో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమైనా ఉంటాయి అనేసి. సో ఇలాంటివి మనం ఇంట్లో చేసుకోవడం వలన పిల్లలకైతే చాలా సేఫ్, చాలా మంచిది, మనకి టెన్షన్ ఫ్రీగా మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇవి చేశాక అంత కలర్స్ మిక్స్ చేశాక ఒక 5 to 6 అవర్స్ ఎండలో పెట్టాలి. సో ఎండలో పెట్టడం వల్ల అవి బాగా డ్రై అయిపోతాయి. సో ఇక్కడైతే డార్క్గా కనిపిస్తుంది, ఎందుకంటే అంత వెట్గా ఉంది కాబట్టి. సో అలా కనిపిస్తుంది. ఇవి ఎండలో పెట్టి డ్రై అయ్యాక ఆల్మోస్ట్ లైట్ షేడ్స్లో అయిపోతాయి, అన్నీ నాకు అయితే పేస్టల్ కలర్స్ లాగా అయిపోయాయి. సో అది ఎలా డ్రై అయ్యాక ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను హోలీ ఆడడానికి. సో మీరు ఇలా చేసుకొని హోలీ సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ హ్యాపీ హోలీ. అందరి లైఫ్లో ఇలానే కలర్ఫుల్గా అందరికీ అంత మంచి జరగాలి, అందరి లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి కమెంట్స్లో. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.